మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. మా ఆయన ఫోన్ కి నా ఫోన్ కి 2GB మాత్రమే వచ్చేది. నెట్ ఆగిపోయిన తర్వాత 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకళ్ళ మీద ఉండి ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసాను. 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. అన్లిమిటెడ్ నెట్ మొత్తం మా ఇంటికి వచ్చేసింది. అది ముగ్గురం కలిసి కూర్చొని ఆ శవం దగ్గర ప్రార్థన చేసినాం. చెవులు ఇట్లా నోరు పెట్టి ఏసు నామంలో లే ఎప్పుడైతే గట్టిగా అరిచినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది. ఏటీఎం కాడికి పోయి ప్రార్థన చేసిన ఏసు నామములో దీంట్లో డబ్బులు వచ్చిన కాకాని పలికిన నా ఏటీఎంలో 270 రూపాయలు మాత్రం ఉన్నాయి. ప్రార్థన చేసిన ఏటీఎం కార్డు పెడితే 1,64,444 రూపాయలు నా బ్యాంకులోకి వచ్చినాయి. మా ఇంట్లో ఒక ఆమె ఉంది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. ఎప్పుడు వచ్చావు చెప్పు, చెప్పకపోతే చెప్పిస్తా. ఎప్పుడు వచ్చావు చెప్పాలి నువ్వు. ఇక్కడ నేను 3 అయినా సరే నువ్వు చెప్పాలా, లేకపోతే ఒప్పుకోను. ఏంటి ఎందుకు వచ్చావా? నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చా. నిన్ను ఎక్కడి నుంచి వచ్చావు? వెళ్ళవా? వెళ్ళకపోతే